అంటే గేమ్ టాస్క్ ఏంటంటే అక్కడ మీకు 5 బెలూన్స్ ఉన్నాయి. ఈ 5 బెలూన్స్‌లో ఒక్కొక్క బెలూన్ తీసుకోండి. ఇంకా పగిలిపోయినా ఇంకో బెలూన్ తీసుకోవచ్చు పర్లేదు. ఈ బెలూన్‌ని ఇంత గాలి ఊదుకొని ఇట్లా పడేయాలి. ఎన్నైతే అన్ని ఇట్లా మళ్ళీ అయిపోయిందంటే మళ్ళీ ఊదేసుకోవాలి బెలూన్. గాలి ఉన్నంత సేపు కప్పులు పడేయడం. మళ్ళీ గాలి అయిపోయిందంటే ఇంకో బెలూన్. ఇంకేస్ పగిలిపోయింది ఇంకోటి తీసేసుకోండి. అలా 1 మినిట్లో ఎన్ని కప్పులు అయితే పడేస్తారో వాళ్ళు విన్నర్. ఇంకా కప్పులు మిగిలిపోయినా ఓడిపోయినట్టే. అయితే చూద్దామా ఎవరు ఇద్దరిలో గెలుస్తారు అనేది. లెట్ స్టార్ట్. అందరూ అయిపోయింది. మంచిగా ట్రై చేస్తున్నారు, మీరు విన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. మీ పేరు? వనజ. సో ఈ రౌండ్ లో అయితే మన వనజ గారు విన్ అయిపోయారు కదా. సో ఇలానే ఇంకో 2 రౌండ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఆ 2 రౌండ్స్ లో ఎవరు విన్ అవుతారో లాస్ట్ లో ఆ 3 మెంబర్స్ కి కాంపిటీషన్స్ పెడతాం. ఎవరు విన్ అయితే వాళ్ళకి ఫైనల్ ప్రైజ్ అనేది ఉంటది. సో మీరు రెడీయా? అది అట్లుంటారు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా ఆడారు. సో మన సెకండ్ పేరు వచ్చేసారు ఈ గేమ్ లో. మీ పేరమ్మా? రజిత. మీ పేరు? పద్మ. సో పద్మ గారు, రజిత గారు ఇద్దరు రెడీగా ఉన్నారు. ఈ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ట్ చేస్తారా? గేమ్ అయితే అర్థమైంది కదా, మీకు అర్థమైంది కదా క్లియర్ గా. అది దుమ్ము లేపేయండి. ఇంకా ఈ రౌండ్ లో విన్ అయ్యారు రంజిత గారు. అలానే పద్మ గారు కూడా చాలా బాగా ఆడారు. ఇదిగోండి పిల్లగాళ్ళు 2 రౌండ్లు అయినాయి కదా. ఈ 2 రౌండ్లు ఎవరైతే విన్ అయ్యారో ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చి ఆడబోతున్నారు. మరి ప్రైజ్ గెలుచుకోవాలి కదా, ఎవరు గెలుచుకుంటారో చూసుకుందాం. సో మన వనజ గారు, రంజిత గారు ఇద్దరు లాస్ట్ రౌండ్ లో దుమ్ము దులిపి గెలిచేసారు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి దుమ్ము దులిపేయడానికి వచ్చారు, గేమ్ ఆడతారు, గెలవబోతున్నారు. ప్రైజ్ ఎవరు తీసుకెళ్తున్నారో చూద్దాం. స్టార్ట్. ఒకేసారికి 2 అదే ఆల్మోస్ట్. కమాన్. ఓ ఇంకొక గ్లాస్ మీది అయిపోయింది. ఓ విన్ అయిపోయారు. మన వనజ గారు విన్ అయ్యారు ఈ రౌండ్. అలా అని మన రంజిత గారు కూడా చాలా బాగా ఆడారు. చాలా ఇద్దరు జస్ట్ ఒక్క గ్లాస్ డిఫరెన్స్ తో విన్ అయ్యారు, కానీ చాలా బాగా ఆడారు. ఇద్దరు కోసం చప్పట్లు. అది చాలా బాగా ఆడారు. సో మన విన్నర్ కి, రన్నర్ కి ఇద్దరికి ప్రైజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మన వనజ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పట్లో. అలానే మన రెండో ప్రైజ్ వచ్చేసరికి మన రంజిత గారికి. మేడం కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. అప్పటి నుండి మనం అక్క చెల్లెలు గేమ్ అయితే చూసాం. ఇక్కడ మనకు అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళతో ఒకసారి గేమ్ అయితే ఆడిపిద్దాం. అదే విధంగా ఇంత మందిలో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి వీళ్ళ పేర్లు అయితే ఒకసారి కనుక్కుందాం. తమ్ముడు నీ పేరు? రఘురామ్. ఏ క్లాస్? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. అన్న మీ పేరు? కిషన్. అన్న మీ పేరు? శ్రీకాంత్. ఏ శ్రీకాంత్? అన్న మీ పేరు? రవి. తమ్ముడు నీ పేరు? వరుణ్. ఏ వరుణ్? వరుణ్ తేజ హీరో. హీరో వరుణ్ తేజ్. నువ్వు? డి సాయి కృష్ణ. రమేష్. కాకా మీ పేరు? బాలయ్య గారు. ఆడతారా గేమ్? చిన్నప్పుడు గోటీలు ఆడుతుండేనా? అయితే గేమ్ ఖచ్చితంగా గెలుస్తావు కాక నువ్వే. అయితే గేమ్ రూల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇద్దరు ఆడతారు 1 by 1. ఇక్కడ మీకు టోటల్ 6 గ్లాసెస్ ఉన్నాయి. ఈ 6 గ్లాసెస్ లో ఏంటంటే మీకు ఈ బాల్ ని ఇక్కడ నిల్చొని స్టెప్ చేసి దాంట్లో వేయాలి.
స్టెప్ చేసి అట్లా పడాలి, దాంట్లో పడనప్పుడు వేస్తూ ఉండాలి. అలా కప్స్ అన్ని నింపేయాలి. ఎవరైతే balls తో కప్పు నింపుతారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, రెడీయా? ఫస్ట్ ఎవరు ఆడతారు? Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. బాగా ఆడినావు. ఎన్ని వేస్తే ఒకసారి లెక్క పెడదాం. మనకి 1, 2, 3, 4, 5 balls. గుడ్, వెరీ గుడ్. నువ్వు నీది లెక్క పెడదాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 balls. క్లాప్స్. గెలిచేసినావు. 9 balls వేసి. వెరీ డన్, వెల్ డన్, వెల్ డన్. కాకా నువ్వు వేయలే ఇంకా. టైమర్. మనకి ఈ అన్న అయితే చూసేస్తాం, మొత్తం కప్పులు అయితే నిండిపోయినాయి. ఒక 1 కప్ మాత్రం ఎంటీ ఉంది. ఒకసారి లెక్క పెడదాం ఈ అన్నది ఫస్ట్ గా ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అన్నా కూడా నా 20 balls వేసావు కరెక్ట్ గా. అన్ని కప్పులు నిండిపోయినాయి. వెళ్ళాను అన్న. నెక్స్ట్ రౌండ్ చూద్దాం. ఈ అన్నది ఒకసారి పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అన్నా వెళ్ళాను అన్న. 8 balls. గుడ్ ప్లే. డన్. టైమర్. స్వాతి టైమర్. కాకా నువ్వెందుకు వస్తున్నావు పక్క? అయితే ఇద్దరు బాగా ఆడారు. ఫస్ట్ ఇద్దరు ఎవరు లెక్క పెడదాం? మీరు లెక్కడా కాకా లెక్క పెడనా? అని లెక్క పెడతా. నువ్వు లెక్క చెప్పేస్తావు. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 balls. పుష్పరాజ్ 10 balls వేసాడు. నెక్స్ట్ ఈ కాకా లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. కాకా పుష్పరాజ్ తోటి ఒక బాల్ ఎక్కువ వేసి గెలిచాడు కాకా అయితే. కాకాకు క్లాప్స్. కాకా గెలిచినావు. గట్టిగా ఆడతాను, అన్ని గెలిచినావు. Five, 4, 3, 2, 1. 1, 2,
3 ఓన్లీ 3 బాల్స్. అది నేనే ఇందాక వేసి ఇచ్చా నీకు ఎట్లా వేయాలనేది. ఒకసారి అన్న లెక్క పెడదాం. మస్తు వేసిండు అన్న అయితే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 బాల్స్ అన్న. గుడ్ అన్న. 14 బాల్ వేసినావు. లాస్ట్ వచ్చిన లేటెస్ట్ వచ్చి ఆడినావు తమ్ముడు. వెల్ డన్. చూసారు కదా మొత్తం గేమ్స్ అన్న వాళ్ళు ఎట్లా ఆడారు, తమ్ముళ్ళు ఎట్లా ఆడారు. వాళ్ళు దాంట్లో అందరు ఆడిన వాళ్ళు మన నలుగురు గెలిచారు. దాంట్లో హైయెస్ట్ టాప్ 20 14 లెవెల్ 10. అయితే ఈ నలుగురికి మనం గిఫ్ట్స్ అయితే ఇచ్చేద్దాం గెలిచినందుకు. అయితే ద ఫస్ట్ గిఫ్ట్ మనకి రమేష్ అన్న మొత్తం 20 బాల్స్ చేస్తారు. ఆయనకి ధాత్రి లైఫ్ నుండి ఒక చిన్న గిఫ్ట్. మనకి 14 balls తో కార్తిక్ సెకండ్ ప్రైజ్ కి అయితే వచ్చాడు. ఒకసారి కార్తిక్ కూడా మనకు చిన్న స్మాల్ గిఫ్ట్ ఇచ్చేద్దాం. మన ధాత్రి లైఫ్ నుండి ఒక స్మాల్ గిఫ్ట్. అయితే తాత మనకి మొత్తం 11 బాల్ చేసి గెలిచారు. తాత మా ధాత్రి లైఫ్ నుండి ఒక స్మాల్ గిఫ్ట్. అదే విధంగా మనకి తమ్ముడు కూడా మంచిగా ఆడి 10 balls తో గెలిచాడు. తమ్ముడు ఒక స్మాల్ గిఫ్ట్. ఏం పేరు? వరుణ్. వరుణ్ గెలిచాడు మంచిగా. ఇదే కదా. క్లాప్స్. ఇగో అన్న మా ధాత్రి లైఫ్ నుండి ఒక స్పెషల్ గిఫ్ట్. డైలాగ్ చెప్పి. సో చూసారు కదండి, అసలు గేమ్ ఇంత చక్కగా ఆడారు. ఆంటీలు కానీ అంకుల్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర చాలా బాగా ఆడారు. ఏదో అనుకున్నా కానీ ఈ ఊరు జనాలు మాత్రం అస్సలు నార్మల్ గా లేరని. ప్రతి ఒక్కరు ముసలిళ్ళ నుంచి వయసు వరకు అందరూ తగ్గేదలే అన్నట్టే ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా నాకు ఇట్లానే ఎంజాయ్ చేయాలండి. సో ఇట్లా ఎంజాయ్ చేయాలంటే నెక్స్ట్ టైం ఏం చేయాలి ధన్వంత్? ఏం లేదు, మన కామెంట్ బాక్స్కి వచ్చి వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళ పల్లె డీటెయిల్స్ అన్ని పెట్టి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టేస్తే కనుక మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి ఇలాగే ఎంజాయ్ చేస్తాం. అంతే అంటావా? అంతే. అయితే చలో, మళ్ళీ ready next అయ్యి మళ్ళీ వస్తాం మీ వస్తాం. ముందుకి. వాళ్ళ రెడీ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ ఊరికి అయితే వచ్చేస్తాం. అంతే. వెంటనే Okay. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి కామెంట్ చేసేయండి. మేము రెడీగా మా మా బండి బండి వేసుకొని వచ్చేస్తాం మీ వచ్చేస్తాం. దగ్గరికి. ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. బాయ్. బాయ్.